హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం 2 578 ఎపిసోడ్ చూసుకున్నట్టయితే వీరిద్దరు వరస చూస్తుంటే జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదేమో అని డౌట్గా ఉందని అంటుంది కాంచన. ఆ మాటలతో కార్తీక్ దీపాలు షాక్ అవుతారు. మర్యాదగా నిజం చెప్పమని నిలదీయడంతో కార్తీక్ సీరియస్ అవుతాడు. జ్యోత్స్న దశరథ మావయ్య కూతురు కాదు అంటూ సీరియస్ అవుతాడు. ఈ మాటలతో దీప ఉలికి పడుతుంది. అనుమానానికి ఒక హద్దు ఉండాలి అంటాడు. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావని మీ ఇద్దరికి ముందే ఎలా తెలుసు అని ప్రశ్నిస్తుంది కాంచన. జ్యోత్స్న శాంపిల్స్ ఇవ్వడానికి బాగా ఇబ్బంది పడిందని అంటాడు. జ్యోత్స్న ఏమో టెస్టింగ్ రాంగ్ అంటుంది. పారు అయితే ఏకంగా శాంపిల్స్ మారిపోయాయని అంటుంది. ఏది నిజం ఏది అబద్ధం అని మాకు కూడా తెలియట్లేదు. ఈ కన్ఫ్యూజన్కి ఒక దారి దొరికే రోజు దగ్గరలోనే ఉందని చెబుతాడు. నిజం తెలిసే రోజున జ్యోత్స్న మా అమ్మని బతకనివ్వదని దీప భయపడుతుంది. మా అమ్మని గతంలో చంపాలని అనుకున్నది నువ్వేనని నాకు తెలుసు. దీప కాపాడకపోయి ఉంటే ఈ పాటికి మా మమ్మీ సమస్తికం కూడా జరిగి ఉంది అని పారుతో జ్యోత్స్న అంటుంది. సమయానికి రివర్స్ డ్రామా ఆడి డాక్టర్ని వెళ్ళిపోయేలా చేశావని మనవరాల్ని మెచ్చుకుంటుంది పారిజాతం. జ్యోత్స్న అంత ఈజీగా దొరికిపోదని అనగా కానీ నువ్వు కార్తిక్కి దొరికిపోయావు అని పారు అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని కార్తిక్కి ముందే తెలిసిన పారు చెప్పగా బావకి నిజం తెలుసుంటే సైలెంట్గా ఉండే రకం కాదని వెంటనే నిజం బయట పెట్టేవాడని అంటుంది జ్యోత్స్న. కానీ ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావని ప్రశ్నిస్తుంది పారు. అసలు సుమిత్ర కన్న కూతురు ఎక్కడ ఉందనని ఆలోచిస్తుంది. దీపకు జ్యూస్ చేసిస్తాడు కార్తిక్. కానీ ఇది వద్దు అని అంటుంది దీప. నువ్వు అన్నీ మర్చిపోతున్నావు, ప్రతిదానిని నేనే గుర్తు చేయాలని అంటాడు కార్తిక్. కడుపుతో ఉన్నప్పుడు మనం ఇష్టంగా తాగినప్పుడే బిడ్డకు కూడా అవి అలవాటు వస్తాయని చెబుతాడు కార్తిక్. దురదృష్టం కొద్దీ నా తల్లిదండ్రుల నుంచి కూతురిగా నేను ఏ ప్రేమని పొందలేదని, నా అదృష్టం కొద్దీ నేను వాళ్లకు ప్రేమించే అవకాశం దొరికింది. కానీ నేను ఇలా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే నా తల్లిని నా కళ్ళ ముందే దూరం చెయ్యాలని అనుకుంటున్నాడు అని బాధపడుతుంది. అత్తకు ఏం కాదని కార్తిక్ ధైర్యం చెబుతాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.